ఫస్ట్ నేను ఆ చంద్రుల్లో ముక్క జారిందేవో లక్క అని రాశాను యాక్చువల్గా. ఓ లక్క అని రాసి, ఓ లక్క అంటే ఇది ఎలా కన్వే అవుతుందంటే, ఏముంది సార్ డ్యాన్స్ చేస్తున్నట్టు పక్కన ఈ ఫీమేల్ డాన్సర్స్ ఉంటే వాళ్ళతో చెప్పచ్చు, ఆ చంద్రుల్లో ముక్క జారిందేవో లక్క అని చెప్పచ్చు, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క, ఇది ఓపెనింగ్ రాసింది. అంటే ఆ బుచ్చిబాబు గారు అన్నారు, సార్ ఓలక్క రాశాను, దీనక్క బ్రాకెట్లో పెట్టా. అంటే నాకు ముందు ఉద్దేశం ఏంటంటే, ఒక గ్రామీణ నేపథ్యంలో ఒక ఉత్తరాంధ్ర మాండలికంలో రాయాల్సిన పాట ఒక మొరటు వ్యక్తి అయినప్పుడు నాగరిక ప్రపంచంలో ఉన్న కొంచెం భాషకి ఆ ప్రాధాన్యం ఇవ్వని ఒక ఒక వ్యక్తి, భాష అంటే ఏమిటో తెలియని వ్యక్తి వ్యక్తీకరణ పాడాల్సి వచ్చినప్పుడు దీనక్క, ఇప్పుడు మీరు ఎవరో అన్నట్టు ఆయన అన్నట్టు ఒక చదువుకున్న వాడికి ఒక క్షణం ఒక సాచురేటెడ్ పాయింట్లో దీనక్క అని అంటారు. దీనక్క అంటే అది అసలు ఏమీ ఎవరికి సంబంధించింది కాదు, అది ఏమీ కాదు, ఇట్స్ ఓన్లీ ఏ స్ట్రోక్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, ఒక సౌండింగ్ అని అనిపిస్తుంది, డెస్పరేషన్ అంతే, దట్స్ ఆల్, ఫ్రస్ట్రేషన్. ఇక్కడ ఏంటంటే ఒక రకమైన యుఫోరియా, యుఫోరియా ఒళ్ళల్లో అంటారు కదా, ఒక పాట బాగున్నా, ఒక డాన్స్ బాగున్నా, ఇంకోటి బాగున్నా దీని అక్క ఏముందిరా అని అనడం అన్నది చాలా సర్వసామాన్యమైన విషయం. అవును అవును. అలా రాసినప్పుడు కుర్రాళ్ళకి అందరికీ ఈ దీనక్కే నచ్చుతుంది సార్, దీనక్కే ఉంచుదాం అన్నారు బుచ్చిబాబు గారు. ఓకే.